కరీంనగర్ జిల్లా పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు బిజీగా ఉన్నారు. జమ్మికుంట మండలం తనుగుల శివార్లో కుంగిన చెక్ డ్యాం పరిశీలించేందుకు ఆయన బయలుదేరారు. తిమ్మపూర్ మండలం అలుగునూరు వద్ద హరీష్ రావుకు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, కోరుంట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రసమై బాలకిషన్, సుంకె రవిశంకర్ హరీష్ రావుకు వెల్కమ్ చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, మాజీ మంత్రి హరీష్ రావు కరీంనగర్ పర్యటన గురించి అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో హరీష్ రావు మాజీ మంత్రి రానున్నారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇది పెద్దపల్లి కరీంనగర్ జిల్లాల సరిహద్దులు ఉన్నటువంటి చెక్ డ్యామ్ అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా సాగునీరు కావచ్చు, తాగునీరుకి ప్రత్యేకంగా అంటే ప్రత్యేకత ఇచ్చినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటంటే చెక్ డ్యాంల ద్వారా కూడా నీటిని ఎక్కడెక్కడ నిల్వ చేసినప్పుడు ఇటు సాగు తాగునీరు ఉంటుందనే ఉద్దేశంతో చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టారు. మనం ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు. అంటే చెక్ డ్యాంల ద్వారా ఒకవేళ కట్టినట్టయితే ఇటు సాగునీరు కానీ తాగునీరు కానీ డోకా ఉండదు. ముఖ్యంగా 23 చెక్ డ్యాంలు నిర్మించినటువంటి పరిస్థితి మానేరు కింద. అంటే 23 చెక్ డ్యాంల నిర్మాణంలో ఇదొక చెక్ డ్యామ్. అంటే తనుగుల, శంభూనిపల్లి, ఇటు పెద్దపల్లి జిల్లా, ఇటు కరీంనగర్ జిల్లా, అంటే ఈ రెండింటి సరిహద్దులో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించే ఇది మరి కూల్చివేశారా పేల్చివేశారా అనేది మాత్రం ఇప్పటివరకు అయితే మనకు తెలియదు. కూల్చివేశారని కొందరు అంటున్నారు, పేల్చివేశారని మరికొందరు అంటున్నారు. అసలు ఏం జరిగిందనే విషయం అయితే మనకు అయితే స్పష్టంగా తెలియదు. ఇప్పటివరకు అయితే కలెక్టర్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి దీని మీద ఎంక్వైరీ చేసిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా రానున్నారు. ఎందుకంటే గతంలో దీనికి చెక్ డ్యాంల విషయం ఏంటంటే ప్రత్యేకంగా ఈ చెక్ డ్యాంల ద్వారా ప్రతి నీటి చుక్కను వడిచి పట్టుకోవచ్చు. ఇటు సాగునీరు తాగునీరు ఇచ్చవచ్చు, చెరువుల్లో కావచ్చు, ఇటు బోరింగ్లో కూడా నీటి నిల్వలు ఉంటాయి. ఈ నేపథ్యంలో చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టారు. ఒకప్పుడు చెక్ డ్యాంలు లేనప్పుడు నీరన్ని కూడా వృధాగా పోయిన నేపథ్యం. ప్రస్తుతమైన మనకు చూసుకుంటే స్థానిక నేత ఇక్కడే ఉన్నారు, దాని గురించి మాట్లాడే సార్ అసలు ఏమైంది ఇక్కడ, దీనికి అలా కారణం ఏంటి? అసలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారు ఎడారి ఉన్న తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఆలోచనతో ఈరోజు అన్ని ఏరియాల్లో కూడా నీళ్ళని సముద్రం పాలైతే ఉంటే పెద్దలు కేసీఆర్ నేతృత్వంలో ఇక్కడ మానేరు డ్యామ్ నుంచి ఇక్కడ వరకు 12-13 చెక్ డ్యాములు కూడా కట్టడం జరిగింది. ఒక్కొక్క చెక్ డ్యామ్ 9 కోట్ల నుంచి 10 కోట్లు, ఇది మాత్రం 16 కోట్ల నుంచి 26 కోట్లతో కూడా కట్టడం జరిగింది. ఎన్నో వరదలు వచ్చినా ఫ్లడ్ వచ్చినా కూడా బ్రహ్మాండంగా ఉన్నది. కానీ ఇసుక దందా చేసే మాఫియా ఈ రోజు దీన్ని పేల్చివేయడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ చుట్టూ గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడ బాంబు 3 గంటల టైంలో మాకు సౌండ్ వచ్చిందని అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు ఈ ఇసుక మాఫియాను అరికట్టవలసిన బాధ్యత ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉన్నది. మరి ఆనాడు రైతులంతా సస్యశ్యామలు ఉండాలి, తెలంగాణ సస్యశ్యామల చెక్ డ్యాములు కడితే వీళ్ళు లేపేస్తున్నారు. ఒకటి వీళ్ళు తస్మత్ జాగ్రత్త చూడొచ్చు. మనం మొత్తం మీద అయితే ఇటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే అంటే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఇటు కౌశిక్ రెడ్డి హుజురాబాద్ కూడా స్థానిక నేతలంతా కూడా ఇటు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ వీటిని పరిశీలించేందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడొచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇటు అసలు ఏం జరిగింది ఇక్కడ, ఇలాంటి చెక్ డ్యాంల ద్వారా రైతులకు ఇది ఎంతో మేలు చేసేది. ఇలాంటి చెక్ డ్యాంలను కూర్చోవడం ఏంటని కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్థానిక రైతుల్లో కనిపిస్తుంది. చూడొచ్చు. మొత్తం అయితే ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చారు. హరీష్ రావు దీన్ని పరిశీలించేందుకు వస్తున్నటువంటి నేపథ్యం మనం స్పష్టంగా విజువల్ ద్వారా చూడొచ్చు. అసలు ఏం జరిగింది, ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలోనే ఈ చెక్ డ్యాంల నిర్మాణం కట్టారు. ఎందుకంటే నీటి చుక్కను వర్ష పట్టుకోవాలి, ఒక చుక్కను కూడా వృధా చేయొద్దనే నేపథ్యంలోనే ఇది కట్టినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం అయితే ఇది కూల్చేశారా పేల్చేశారా మాత్రం స్థానికులు మాత్రం అంటే ప్రతి ఒక్కరు కూడా రకరకాలుగా చెప్తా ఉన్నారు. అంటే మనకు దీని మీద పూర్తి ఎంక్వైరీ జరిగితే మాత్రమే తెలిసే అవకాశం ఉందని చెప్పొచ్చు.